అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి ఏమైనా మరి 100 రోజుల్లోనే ముసలోళ్ళకు పెన్షన్ లాంటివి 4000, 100 రోజులలోనే మహిళలకు 2500 అంటివి, 100 రోజులలోనే రైతు భరోసా అంటివి, 100 రోజులలోనే రుణమాఫీ అంటివి, 100 రోజులలోనే స్కూటీలు అంటివి. ఏమాయంటే కొత్తగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏమంటున్నాడు ఈ మధ్యన? ఎంత కండలు తిరిగిన పహల్వానైనా 3 నెలలనే పిల్లలు పుట్టిస్తాడా? మనకు తెలియదా? మనకు పిల్లలు లేరా? మనకు పెళ్లిళ్ళు కాలేదా? 3 నెలల పిల్లలు పుట్టరని మనకు ముఖ్యమంత్రి చెప్పన్నా? నేను అడుగుతున్నా ఇవాళ పరిగి వేదికగా ముఖ్యమంత్రి గారు, 3 నెలల్లో పిల్లలు పుట్టారని మాకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. కానీ 3 నెలలు అని చెప్పి మోసం చేసి 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే మరి నిన్నేం పిలవాలి? ఏమనాలి నిన్ను? 3 నెలలు అన్ని అమలు చేస్తా అంటివి, 30 నెలలు అయిపోయాయి, ఏమి చేయకపోతివి, ఉన్నవి ఊడగొడితివి. బతుకమ్మ చీరలు బంద్ అయినాయా? బతుకమ్మ చీరలు బంద్ అయినాయా? ఉన్నాయా? రంజాన్ తోఫా బంద్ అయిందా లేదా? క్రిస్మస్ కానుక బంద్ అయిందా లేదా? కేసీఆర్ కిట్ బంద్ అయిందా లేదా? మీ రియల్ ఎస్టేట్ డౌన్ అయిందా లేదా? మరిగా ఉన్నాయే ఊడగొట్టే, కొత్తవి తెచ్చిందేమి లేదు. ఉన్నాయే ఊడగొడితివి, ఉన్న భూములే గుంజుకోబడితివి, కలలుగా చెప్తివి, కథలు చెప్తివి, కానీ చేసిందేమీ లేదు. ఏమైనా గట్టిగా అడిగినాం అనుకో, ఇప్పుడు మా మహేష్ రెడ్డి అన్న పాపం మొన్న ఇక్కడ అందరి బీద వాళ్ళ భూములు పోతున్నాయి, పారిశ్రామిక పార్కు పేరు మీద 5 ఊర్లల్లో గుంజుకుంటున్నారు. దోమ మండలంలో ఇడిదిక్కు పరిగి మండలం కదా ఇంకోటి, పరిగి మండలంలో మరి భూములు గుంజుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ దాడికి పోతుంటే ఈయనను అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతామంటారు, కేసులు పెడతామంటారు. గట్టిగా మాట్లాడితే బూతులు తిడతారు. ఏం బూతులు? రైతు బంధు ఎప్పుడేస్తావయ్యా రేవంత్ రెడ్డి గారు అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతా. అయ్యా 2500 ఎప్పుడు ఇస్తావు మా ఆడబిడ్డలకు అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఎప్పుడు ఇస్తావు నాయన 4000 పెన్షన్ అంటే నీ పేగులు తీసి మెడలేసుకుంటా. ఇక కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. 1 కోటి మంది మహిళల్ని, 1 కోటి మందిని అట, ఒకరిద్దరు కాదు, 1 కోటి మందిని ఏం చేస్తాడట? ఏం చేస్తాడు? కోటీశ్వరులు చేసుడు కాదు, వాళ్ళ మెడల పుస్తల తాడు ఎత్తుకపోకపోతే ఆయనే మంచోడు. నేను రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ పరిగి వేదికగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సవాల్ చేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు అన్నావు కదా, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నిజంగా నీ మాటల్లో 1% చిత్తశుద్ధి ఉన్నా ఒక పని చేయి. కోటీశ్వరులు చేసుడు దేవుడెరుగు, లక్షాధికారులు చేయవాలని ముందైతే మీరు 1 కోటి మందిని కోటీశ్వరులు చేసుడు కాదు, లక్షాధికారులు చేయమని నేను అడుగుతున్నా. ఎట్లా? నువ్వు నెలకు 2500 ఇస్తాను, నెలకు 2500 ఇస్తాను, 12 నెలలకు 30,000, నెలకు 2500 అంటే 5 ఏళ్లకు 1,50,000 రూపాయలు. అంతేనా? లెక్కలు కరెక్ట్గానే చెప్పినా లేదా? నెలకు 2500, 12 నెలలకు 30,000, 5 ఏళ్లకు 1,50,000, అంతే కదా? రేవంత్ రెడ్డికి మా మహేష్ అన్న ఇక్కడనే ఉన్నాడు, మహేష్ అన్న సమక్షంలో సవాల్ చేస్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, నీకు గనక చిత్తశుద్ధి ఉంటే, నువ్వు గనక ఈ రాష్ట్రంలోని, తెలంగాణ రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడ కూతుర్లకు, ఆడబిడ్డలకు మొత్తం వాళ్ళ ఖాతాలలో 1,50,000 రూపాయలు వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసమే తీసుకుంటా, నేను ఇడిచిపెట్టిపోతా రాజకీయం. దమ్ముందా? సవాల్ స్వీకరిస్తావా? ఎన్ని జూట మాటలు. తులం బంగారం ఇస్తా అన్నాడు, తులం బంగారం. కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, 1,00,000 మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? నేను చెప్తే కదా, మెడల పుస్తలతాడు భద్రంగా ఉంచుకోరు, అంతే. ఆయన ఇచ్చేటోడు కాదు, ఎత్తుకపోయేటోడు. తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యాడు, తులం ఇనుము కూడా ఇయ్యాడు ఆయన. అందుకే మిమ్మల్ని నేను ప్రార్థించేది, ఒక్కసారి మోసపోతే మన తప్పు, మోసం చేసిన తప్పు అవుతుంది. రెండోసారి కూడా మోసపోతే ఈసారి మన తప్పు అవుతుంది. పరిగిలో నేను మళ్ళీ దండం పెట్టి చెప్తా ఉన్నా, ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎగరాల్సింది ఈ గులాబీ జెండానే, లేకపోతే న్యాయం జరగదు, మళ్ళీ తిరిగి అవకాశం రాదు. అందుకే దయచేసి మీకు ప్రార్థించేది, చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి ఊళ్ళల్లో, కానీ అవన్నీ పక్కకు పెట్టాలి. ఒక్కసారి కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అని మనం తీర్మానించుకున్న తర్వాత, కేసీఆర్ గారు తిరిగి తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో రావాలే, ఈ రాబందు పోవాలే,
రైతు బంధు కేసీఆర్ రావాలే అనుకుంటే గట్టిగా కొట్లాడాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది.